అందరికీ నమస్కారం. నేను మీ రేఖా బోయిలపల్లి. మొన్న నల్గొండలో జరిగిన రైతు మహాధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు మా ప్రియతమ నాయకులు మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కేటీఆర్ గారు మంత్రి వెంకటరెడ్డి గారు నల్గొండ రైతులకు నల్గొండకు ఏం చేశారో అని చెప్పి అడిగిరు కదా, చెప్తున్నాను వినండి. మీరు అమెరికాలో సోకాల్డ్ ఉద్యోగం వెలగబెట్టే రోజుల్లోనే వెంకటరెడ్డి గారు ఆ రోజున్న పరిస్థితుల్లో వ్యవసాయానికి నీళ్లు లేక అనేక మంది రైతులు పొట్ట చేత పట్టుకుని పట్టణాలకు బతుకుదెరువు కోసం తరలి వెళ్తుంటే ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సహకారంతో 1,00,000 ఎకరాలకు సాగునీటిని అందించాలన్న ఒక గొప్ప ధ్యేయంతో రైతులను ఆదుకోవాలన్న ఒక దృఢ సంకల్పంతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సహకారంతో 700 కోట్ల రూపాయలతో బ్రాహ్మణ వెలంల ప్రాజెక్టుని నల్గొండలో ప్రారంభించారు. ఎక్కడ వెంకరెడ్డి గారికి మంచి పేరు వస్తుందో అని చెప్పి మీ ప్రభుత్వంలో దాన్ని పక్కన పడేశారు. ఇవాళ మా ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో 2,000 కోట్ల రూపాయల నిధులతోని బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి 1,00,000 ఎకరాలకు సాగునీటిని అందిస్తున్న చరిత్ర మా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిది. లో వోల్టేజ్ కరెంటు తోటి రైతులందరూ బాధపడుతుంటే నియోజకవర్గం వ్యాప్తంగా దాదాపు 150 సబ్ స్టేషన్లని కట్టించిండు. ఏఎంఆర్పీ కాలువలపైన బ్రిడ్జిలు కట్టించిండు. నియోజకవర్గం వ్యాప్తంగా కాలువలు, చెరువులు, వాగులపైన బ్రిడ్జిలను కట్టించిండు. రైతులకు వ్యవసాయ పనిముట్ల కోసం సబ్సిడీ ఇప్పించిండు. ఆనాటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఉపాధి హామీ పథకం ఇచ్చింది. రైతులకు దాని ద్వారా లబ్ది చేకూరాలని చివరి ఆయకట్టు భూములకు కూడా నీళ్లు అందాలని చెప్పి కాల్వలు దొవ్వించిండు. నియోజకవర్గం వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లులు కట్టించిండు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో డాంబర్ రోడ్లు, సీసీ రోడ్లు వేయించిండు. అంతేకాకుండా జిల్లా కేంద్రంగా రాజీవ్ గృహకల్ప పథకం ద్వారా ప్రతి పేదవాడికి ఈ కొత్తిళ్లు నిర్మించి ఇచ్చిండు. నల్గొండ పట్టణం మొత్తం అండర్ డ్రైనేజ్ నిర్మాణం చేపట్టిండు. ఇవాళ మీరు నల్గొండకు వచ్చి కేసీఆర్ గారు మా నల్గొండలో మెడికల్ కాలేజ్ కట్టించారు, మీ మంత్రి కోమటిరెడ్డి గారు ఏం చేశారని చెప్పి మీరు ప్రశ్నిస్తా ఉన్నారు. కేటీఆర్ గారు మీ నాయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ మెడికల్ కాలేజ్ కట్టించాడు. కానీ ఆ రోజుల్లోనే, నువ్వు అమెరికాలో ఉద్యోగం చేసే రోజుల్లోనే మా మంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సహకారంతో 500 ఎకరాల్లో మహాత్మా గాంధీ యూనివర్సిటీని నల్గొండ జిల్లాకు తీసుకొచ్చిన చరిత్ర మా మంత్రి కోమటిరెడ్డి గారిది. అంతేకాకుండా తన కుమారుడు ప్రతీక్ రెడ్డి పేరుతోని నల్గొండ నడిబొడ్డున పేద విద్యార్థుల కోసం సొంత నిధులతో 5 కోట్ల రూపాయలతో కార్పొరేట్ కాలేజీలకు ఏమాత్రం తీసుకోకుండా ప్రతీక్ రెడ్డి కాలేజీని నిర్మించిండు. నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో గర్భిణీ స్త్రీల కోసం, చిన్న పిల్లల కోసం తన సొంత ఖర్చులతోని ప్రతి వార్డులో ఏసీలను పెట్టించారు. జిల్లా కేంద్రంగా ఉన్న గ్రంథాలయంలో పోటీ పరీక్షల్లో హాజరయ్యే విద్యార్థుల కోసం వాళ్ళ సౌకర్యార్థం సొంత డబ్బులతోనే ఏసీలను పెట్టించారు. అనేక మంది పేద విద్యార్థులకు ఫీజులు కట్టి డాక్టర్లను చేసిండు. అనేక మంది పేద విద్యార్థులకి కొన్ని 100 మందికి ఫీజులు కట్టి ఇంజనీర్లను చేసిండు. ఎంతో మందికి హాస్పిటల్ ఖర్చులకు ఆర్థిక సాయం చేసిండు. ఎంతో మంది పేదవాళ్లకి ఆపరేషన్లు చేయించిండు. ఇలా చెప్పుకుంటా పోతే మా మంత్రి గారి సేవలు ఒక రోజంతా సరిపోదు. అంతేకాకుండా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన త్యాగశీలి వెంకటరెడ్డి గారు. ఇప్పుడు చెప్పండి కేటీఆర్ గారు, మీరు మా మంత్రి గారు రైతుల కోసం, తెలంగాణ కోసం ఇవన్నీ చేసే సమయంలో మీరు ఎక్కడున్నారు? మీరు కనీసం భారతదేశంలో ఉన్నారా? మరి మీకెక్కడిది నల్గొండకు వచ్చి రైతుల గురించి మాట్లాడే హక్కు? మీకెక్కడిది మా మంత్రి గారిని విమర్శించే స్థాయి? మీద మా మంత్రి గారిని విమర్శించే స్థాయి? మీ స్థాయి ఏందో నిన్న మంత్రి గారు ఆల్రెడీ మీడియా ముఖంగా చెప్పారు కదా. కాబట్టి మీ స్థాయిని గుర్తుపెట్టుకుని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాంటి సీనియర్ నాయకుడు గురించి ఇంకోసారి మాట్లాడేటప్పుడు గతంలో వారు ఎలాంటి అభివృద్ధి పనులు చేశారని తెలుసుకోకుండా మా జిల్లాలకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మంత్రి గారిని రైతుల కోసం ఏం చేయలేదని బదనాం చేసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల ఆరాధ్య దైవం. కాబట్టి వారి గురించి మీరు ఇష్టం వచ్చినట్టు ఇంకోసారి మాట్లాడే ప్రయత్నం చేస్తే గనక మా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది.